50 మందిలోకి వెళ్ళి ఒక ఆయన తీసుకుంటారు డీసీపీ చైర్. ఈ డీసీపీలు ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి అనుకోండి, 26లో ఒక ఆయన్ని ఈ చైర్మన్ చేస్తారు. అప్పుడు ఇందులో రైతులందరూ మెంబర్షిప్ గా ఉంటారు. ఈ రైతుల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తారు. ఈ డిపాజిట్లే ఈ బ్యాంకుకు ఆదాయం. ఇది గ్రామంలో ఉంటది. గ్రామంలో ఇది రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు, యంత్ర పరికరాలు, లోన్స్ ఇస్తుంది. ఏది పిఎస్సి. మరి దీనికి ఆదాయ వనరు ఎక్కడి నుంచి వస్తుంది? పిఎస్సి నుంచి అప్పు తీసుకుంటుంది. ఇది ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటుంది? ఎస్సీఎస్సిఎస్ నుంచి అప్పు. ఇది ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకుంటుంది అంటే నాబార్డు ఉంటుంది. దీనిపైన ఏముంటుంది? నాబార్డుకి ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఇస్తారు. ఇంకా వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా తీసుకుంటారు నాబార్డు. మళ్ళా అప్పుడు ఏం చేస్తారు అంటే నాబార్డు దీనికి ఇస్తే, ఇది దీనికి ఇస్తే, ఇది దీనికి ఇస్తే, ఇది రైతుకి ఇస్తుంది. మళ్ళా రైతు దీనికి రీపేమెంట్ చేస్తే, ఇది మళ్ళీ దీనికి రీపేమెంట్ చేస్తే, ఇది రీపేమెంట్ చేస్తే, ఇది రీపేమెంట్ చేస్తే. ఇప్పుడు అర్థమైంది కదా? సహకార సంఘాలు, సహకార బ్యాంకులు అంటే అర్థమైంది కదా? చేనేత కార్మికులు ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని చేనేత సహకార సంఘం. పారిశ్రామిక కార్మికులు ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని పారిశ్రామిక సహకార సంఘం. మత్స్య కార్మికులు ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని మత్స్య సహకార సంఘం. అంటే వాస్తవానికి ఈ దేశంలో సహకార సంఘాలు పుట్టినై రైతులు కాపాడటం కోసం. 1927లో మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో సహకార సంఘాల మీద రాయల్ కమిషన్ వేసారు. ఎందుకు వేసారంటే రైతు అనేవాడు వడ్డీ వ్యాపారాల నుంచి అప్పు తీసుకోవడం వల్ల వడ్డీ కొద్ది పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక్కసారి వడ్డీ వ్యాపారం దగ్గర అప్పు తీసుకుంటే వాని హస్తాల నుంచి బయటపడటం కష్టం.